దేవునామి అందరికీ వందనాలండి. అయితే మరి ఈ సెషన్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా యువత ఉన్నప్పటికీ కూడా పెద్దవాళ్ళు ఉన్నారు. అయితే ఈ యొక్క మన యొక్క జరుగుతున్న ఇబ్బందులు కానీ కష్టాలు కానీ సంఘాల్లో ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు మన యొక్క అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని సంఘాల్లో ఎందుకు మాట్లాడరు? ఎప్పుడైనా ఇక్కడైతే ఎస్సీ సంఘాలు మీటింగ్లు పెట్టినప్పుడు క్రైస్తవులు ఎవరు రారు. ఇక్కడ ఏమవుతుందంటే ప్రాబ్లము, ఎస్సీలందరూ కూడా క్రైస్తవులే. కాకపోతే మాకు ఇలాంటి ప్రాబ్లం వచ్చింది, ఇలాగే మనకి రాజ్యాంగంగా ఇబ్బంది వచ్చింది అన్నప్పుడు క్రైస్తవులు ఎవరు కూడా రారు. కేవలం ఎస్సీ అని పేరున్న కొంతమంది కుర్రోళ్ళే వస్తారు. అందుకని నా ఉద్దేశం ఏంటంటే ఈ విషయాన్ని సంఘాలు VBS పెడుతూ ఉంటారు, లేకపోతే మంగళవారము శుక్రవారము ప్రార్థనలు పెడుతూ ఉంటారు. కానీ ప్రతి వారము కూడా ఒకసారి ఈ యొక్క రాజ్యాంగం గురించి చెప్తే ఎలా ఉంటుంది అనేది నా ప్రశ్న. మత్తయి సువార్త చివరి అధ్యాయం చివరి వచనం జ్ఞాపకం ఉంది కదండి అందరికీ. చివరి అధ్యాయం చివరి వచనంలో యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పాడు? మీరు వెళ్ళి అందరినీ నాకు శిష్యులుగా చేసుకుని నేను మీకు ఏ సంగతులను బోధించానో ఆజ్ఞాపించానో వాటిని గైకొనడానికి అందరికీ నేర్పించండి అని చెప్పాడు. క్రైస్తవ సంఘం అంటేనే దానికి నాయకుడు ఎవరు? ద వన్ అండ్ ఓన్లీ లీడర్ ఫర్ క్రిస్టియన్ చర్చ్ ఎవరు? యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఎవరి భావజాలాన్ని మనం కలిగి ఉంటే మనం క్రైస్తవులమని పిలువబడుతున్నాము. యేసుక్రీస్తు ప్రభు మనకి ఏ సంగతులను ఆజ్ఞాపించాడో వాటిని మనం నేర్చుకుంటే, వాటిని మనం నేర్పిస్తే అప్పుడు మనం క్రైస్తవులం అవుతాం. ఈరోజు సమస్య ఏంటి అని అంటే క్రీస్తు బోధలనే సంఘం సరిగా నేర్చుకోవట్లేదు. వాస్తవానికి బైబిల్ బోధలకే సంఘంలో చోటు లేకుండా అయిపోయింది. అన్ని యాక్టివిటీస్కి సంఘాల్లో సమయం ఉంది, అన్ని యాక్టివిటీస్కి సంఘంలో డబ్బులున్నాయి, అన్ని యాక్టివిటీస్కి సంఘంలో అంగీకారం ఉంది. కానీ క్రీస్తు బోధకి సమయం లేదు, డబ్బులు లేవు, అంగీకారం కూడా లేదు. అలాంటి పరిస్థితిలో ఉన్నాం మనం. సో క్రీస్తుని ఎందుకు వెంబడించట్లేదు, క్రీస్తు బోధల్ని మనం ఎందుకు నేర్చుకోవట్లేదు అని అడగాల్సినటువంటి స్థితిలో మనం వచ్చాం. అయితే అంబేద్కర్ గారి విషయానికి వస్తే కనుక ఇందాక చాలా స్పష్టంగా చెప్పిన విధంగా అంబేద్కర్ గారిని తయారు చేసింది ఒకవేళ క్రైస్తవ భావజాలం అయితే కనుక మనం ఆ భావజాలాన్ని పట్టుకున్నాం. అంతేగాని అంబేద్కర్ గారు మన లీడర్ కాదు. లెట్ us always remember that as Christians our leader is Jesus Christ, not Ambedkar or not Gandhi or not anybody else. ఆయన శిష్యులుగా ఉండడానికి, ఆయన భావజాలాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, ఆయన చెప్పినటువంటి బాధ్యతలు శిరస వహించడానికి క్రైస్తవ సంఘం ఉంది ఎప్పుడైనా కూడా. అదే మనం చేయాల్సినటువంటి పని, అదే మనం చేస్తాం. అయితే ఇందాక ఒక చక్కటి పాయింట్ చెప్పారు నవీన్ గారు. మిషనరీస్ వచ్చినప్పుడు ఏ అంబేద్కర్ భావజాలం ఈ దేశంలో ఉందని చెప్పి మార్పు తీసుకురాగలిగారు? కాదు, క్రీస్తు భావజాలాన్ని వాళ్ళు పట్టుకొచ్చారు కాబట్టి అది మార్పు తీసుకురాగలిగింది. అదొక అంబేద్కర్ని తయారు చేసింది, అదొక పూలేని తయారు చేసింది. సో ఇంకా మీరు ఏ సంస్కర్త గురించి మాట్లాడినా సరే వాళ్ళు క్రీస్తు భావజాలాన్ని పట్టుకున్నప్పుడు అది సమాజంలో మార్పు తీసుకొచ్చింది. వేరే ఏదైనా భావజాలం పట్టుకుంటే అది అలాంటి మార్పు తీసుకొచ్చి ఉండేది కాదు. కాబట్టి ఆ వ్యక్తుల్లో ఉన్నటువంటి ప్రత్యేకత కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనం అంబేద్కరిజంని ఎందుకు అంగీకరించట్లేదు అని ప్రశ్న అడగడం కాదు. ఆ రోజు అంబేద్కర్ గారు పూర్తిగా బైబిల్లో ఉన్నటువంటి భావజాలం తీసుకున్నా సరే మతపరంగా బౌద్ధాన్ని ఎందుకు అంగీకరించారు? క్రీస్తుని ఎందుకు ఒప్పుకోలేదు? క్రైస్తవాన్ని ఎందుకు అంగీకరించలేదు? ఐ షుడ్ స్టాండ్ విత్ జీసస్ క్రైస్ట్, ఐ షుడ్ స్టాండ్ విత్ హిస్ టీచింగ్స్, అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.